హలో ఆల్, వెల్కమ్ టు డీజీ ఫ్యాషన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఫస్ట్ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అవునండి, ఫ్లిప్‌కార్ట్‌లో మేము వార్డ్రోబ్ ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్‌గా ఈ వీడియో బిఫోర్ చేయాల్సింది, బట్ కొంచెం లేట్ అయిపోయింది. మే 3 రోజు మేము ఆర్డర్ పెట్టాము. మాకు డెలివర్డ్ అయింది మాత్రం 7th రోజు. సరే, ఈ వార్డ్రోబ్ గురించి ఏం డీటెయిల్స్ చెప్తాను అనేది మీరు వీడియో మాత్రం ఫుల్‌గా చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వార్డ్రోబ్‌ని ఆర్డర్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? దీంట్లో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము? సో, క్వాలిటీ వైజ్ ఇవన్నీ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది అసెంబుల్ అయ్యి రాదండి. ఇంట్లో డెలివరీ అయిన తర్వాత టెక్నీషియన్, ఇన్‌స్టాలేషన్ పర్సన్ వచ్చి ప్రొడక్ట్ అనేది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక్కసారి అసెంబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఓన్‌గా అయితే రీఅసెంబుల్ చేయలేము. ఒకవేళ డిస్మాంటిల్ చేసి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా, మూవ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ కార్పెంటర్ హెల్ప్ కానీ ఆర్ ఎల్స్ టెక్నీషియన్ పర్సన్ హెల్ప్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. సో, ఫస్ట్ ఇప్పుడు మనకి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. బట్ మళ్ళీ మనం ఎక్కడైనా మూవ్ అవ్వాలనుకుంటే మాత్రం వాళ్ళు ఛార్జ్ చేస్తారని చెప్పారు. మాక్సిమం నేను అడిగితే మాత్రం 1500 ఆర్ 2000 లోపైతే ఛార్జ్ తీసుకుంటారని చెప్పారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌గా వాళ్ళ ప్రైస్ ఎంత అనేది. సో, ఒకవేళ మీరు ప్రొడక్ట్ అనేది ఇంటికొచ్చాక సింగిల్ కలర్‌గా ఉందేంటి, ఇంత ప్లెయిన్‌గా ఉంది అని అనుకుంటే మాత్రం మీరు వాల్ స్టిక్కర్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతూ ఉంటాయి కదా! వాల్ స్టిక్కర్స్ అనేది కూడా స్టిక్ చేసుకోవచ్చు. వుడ్ అయితే ఏం పాడవ్వదు. అండ్ ది సెకండ్ పాయింట్ వచ్చేసి, దీంట్లో మిర్రర్‌తో ఉంటుంది. అలాగే వితౌట్ మిర్రర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మిర్రర్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ బ్యాక్ ప్యానెల్ అయితే చాలా చాలా థిన్‌గా ఉంటుంది. ఓకే. దీంట్లో వచ్చేసి నేను పాజిటివ్, నెగెటివ్ చెప్తాననుకున్నాను కదా! సో, అది వచ్చేసి నెగెటివ్ పాయింట్ అనమాట. సో, ఫస్ట్ నేను పాజిటివ్ పాయింట్స్ చెప్తాను. ఆహ్, ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పాజిటివ్ పాయింట్స్‌లో ఫస్ట్ పాయింట్ క్వాలిటీ అండ్ డెలివరీ టైం అయితే చాలా బాగుంది. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది మేము బుక్ చేసుకున్న ఇన్ టైంలోనే డెలివరీ అయితే అయ్యింది. దాంట్లో అయితే మాకేం ప్రాబ్లం అనిపించలేదు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఏంటంటే, ఇంత స్పేషియస్‌గా ఉన్న వార్డ్రోబ్ అనేది బడ్జెట్‌లో దొరుకుతుందయితే నేను అస్సలు అనుకోలేదు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. మాకు అమౌంట్ అయితే 12,999కి అయితే ఈ వార్డ్రోబ్ అనైతే వచ్చింది. యాక్చువల్‌గా మేము ఆఫర్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాము. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి సేమ్ పిక్చర్‌లో చూపించిన విధంగానే అయితే ఉందండి. అండ్ థర్డ్ పాయింట్, చాలా స్పేషియస్‌గా అండ్ స్టైలిష్‌గా అండ్ చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ లుక్ స్టైలిష్ అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ మిర్రర్ ఇస్ టూ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, ఇందులో చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే, మనం ఆర్గనైజ్ ఈజీగా చేసుకోవచ్చు. లైక్ క్లాత్స్ కానీ, బుక్స్ కానీ, ఎనీ టాయ్స్ కానీ, లేదంటే డైలీ వాడే మన వస్తువులన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మాకైతే 7th రోజు ప్రోడక్ట్ అనేది డెలివరీ అయ్యింది. 8th రోజు ఇన్‌స్టాలేషన్ అయితే జరగాలి. అస్సలు జరగలేదు. సో, ఇక్కడ ఓవరాల్‌గా క్వాలిటీ పరంగా అండ్ స్పేషియస్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. సో, నెక్స్ట్ కమింగ్ టు నెగెటివ్ పాయింట్స్. నెగెటివ్ పాయింట్స్ ఏంటంటే, మేము యాక్చువల్‌గా 3rd రోజు బుక్ చేసుకున్నామని చెప్పాం కదా! 7th రోజు ప్రొడక్ట్ డెలివరీ అయింది. సో, 8th రోజు మాకు టైం ఇచ్చారనమాట ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌కి. బట్ ఇక్కడ ఏంటంటే, మేము చాలా చాలా డిసప్పాయింట్ అయిన పాయింట్స్ ఏంటంటే, 8th రోజు వాళ్ళు రాలేదండి. మేము ఫాలో అప్ చేసాము. 8th రోజు యాక్చువల్‌గా మాకు ఎమర్జెన్సీ వర్క్ ఉండేది. సో, అది క్యాన్సిల్ చేసుకొని మరీ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అన్నారు కదా అన్నట్టుగా మేము వెయిట్ చేసాము ఆ పర్సన్స్ కోసము. బట్ 8th రోజు రాలేదు. ఓకే. దెన్ నెక్స్ట్ డే అయినా వస్తారేమో అని చెప్పేసి మళ్ళీ ఫాలో అప్ చేస్తే రీషెడ్యూల్ అని మెసేజ్ చేశారు. ఐ మీన్ 8th రోజు రాలేదు. దెన్ 9th రోజు వస్తామని చెప్పారు కదా అని 9th రోజు కూడా మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నామనమాట. సో, మనకి రీషెడ్యూల్ అనే మెసేజ్ మాత్రం వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళకి కాల్ చేస్తే అస్సలు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు కాల్ చేసే వరకు మాత్రం మనం వెయిట్ చేయాలి. ఇంకా అంతకు మించి ఛాన్స్ అయితే లేదు. సో, అలా మేము 2 డేస్ వెయిట్ చేసామండి. మాకైతే ఏ పర్సన్ కాల్ చేయలేదు. ఈవెన్ దో ఎలాంటి మెసేజ్ అయితే రాలేదు. సో, నెక్స్ట్ థర్డ్ రైజ్ వచ్చేసరికి ఏంటంటే, ఒక పర్సన్ కాల్ చేసి, "మేడం, మీకు ప్రోడక్ట్ డెలివరీ అయింది కదా! ఇన్‌స్టాలేషన్ పర్సన్‌ని మాట్లాడుతున్నాను. మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మీరు అమౌంట్ పే చేయాల్సొస్తది. దట్ టూ 1,550 రూపీస్ పే చేయాల్సొస్తది. మీరు దానికి ఓకే అంటే నేను రేపు మార్నింగ్ 10:30కి వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను" అని చెప్పారు.
మేమైతే షాక్ అయ్యామండి. అదేంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా! మళ్ళీ వీళ్ళు ఎందుకు అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పేసి షాక్ అయ్యాము. అదే క్వెషన్ మేము అడిగితే, లేదండి సిస్టమ్‌లో అయితే అలాగే చూపిస్తుంది. మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మా బూస్టర్ గాడు అరుస్తున్నాడండి. ఎందుకంటే సౌండ్స్ వాడికి అస్సలు ఇష్టం ఉండదు. సరే అని చెప్పేసి మేము కస్టమర్ కేర్‌కి కాల్ చేసాము. ఇలా ఒక పర్సన్ కాల్ చేసి ఇలా అడుగుతున్నారు అంటే, లేదు మేడం మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకండి. ఎందుకంటే ఇది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో సెలెక్ట్ చేసుకున్నారు. సో, మీరు ఎవరికీ అమౌంట్ ఇవ్వకండి అని వాళ్ళు చెప్పారు. సరే ఇదేదో ఫేక్ కాల్ లాగా ఉంది. ఏంటా అని చెప్పేసి మేము ఇంకా కామ్‌గా ఊరుకున్నామనమాట. వితిన్ 2, 3 మినిట్స్‌లో మళ్ళీ అదే పర్సన్ కాల్ చేసి, మేడం ఏమైంది? మీరు ఏం చెప్పలేదు అని అడిగాడు. అండ్ ఇంకొకటేంటంటే తను సమ్ కోడ్ వస్తుంది. మీరు ఆ కోడ్ నాకు చెప్పండి అని అడిగాడు. అలా ఎలా చెప్తామండి? ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ పర్సన్ వచ్చి ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత మనకి కోడ్ మెసేజ్ వస్తదనమాట. సో, అప్పుడు ఆ కోడ్ చెప్తే వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్పేసి మనకి యాప్‌లో చూపిస్తుందనమాట. సో, ఆ పర్సన్ ఏంటి ముందే అడుగుతున్నాడు. సో, నేను ఇవ్వలేదనమాట. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ డే కూడా వస్తారేమో అని వెయిట్ చేశాము. ఇంకా మా వల్ల అవ్వలేదండి. చాలా ఫెడప్ అయిపోయామనమాట. సో, కస్టమర్ కేర్‌కి కాల్ చేసాము. కంప్లెయింట్ రైజ్ చేసాము. అస్సలు దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ రీజన్ అనమాట. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సో, ఇలా అయితే కాదని చెప్పేసి ఇంకా మేనేజర్‌కి కనెక్ట్ చేయమని చెప్పాము. ఎస్కలేషన్ టీమ్ వాళ్ళకి మాట్లాడాము. వాళ్ళు కూడా 2 డేస్ టైం తీసుకున్నారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో, అలా 5 డేస్ గడిచిపోయింది. ఇంకా మా వల్ల అవ్వలేదు. చలో ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ కస్టమర్ కేర్‌కి కాల్ చేసాము. వాళ్ళేమంటారు, మీరు ఎస్కలేషన్ టీమ్‌లో కంప్లెయింట్ రైజ్ చేశారు కాబట్టి మేము ప్రొడక్ట్ అయితే రిటర్న్ తీసుకోవడానికి అవ్వదండి అని చెప్పారు. అదేంటి ప్రొడక్ట్ రిటర్న్ తీసుకోరు, ప్రొడక్ట్ ఇంట్లో ఉంచుకొని మేమేం చేస్తాం చెప్పండి అని అంటే కూడా, లేదు ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేయండి చెప్పేసి చాలా ఇరిటేట్ చేశారనమాట. అటు ఇంట్లో ఉంచుకోలేము, అలాగే రిటర్న్ ఇవ్వాలన్నా కూడా కుదరదని చెప్పారు. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే, నేను రివ్యూస్ చూసానండి. ఆఫ్టర్ ప్రొడక్ట్ తీసుకున్నాక రివ్యూ చూసాను. ప్రొడక్ట్ క్వాలిటీ పరంగా అయితే 5 స్టార్స్ ఇచ్చారు. బట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌కి మాత్రం 0 అండి. ఎవ్వరు సాటిస్ఫై లేరు. అసలు ఎంత వరస్ట్‌గా ఇచ్చారంటే అంత వరస్ట్‌గా ఉంది ఇన్‌స్టాలేషన్‌కి. సో, ఇది నేను చెప్పాలనుకున్నాను. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌స్టాలేషన్ సర్వీస్ అండ్ రిటర్న్ ఇవైతే చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఐయామ్ సారీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదేమో. అండ్ ఆల్మోస్ట్ 7-10 డేస్ అయితే తీసుకున్నారు. చాలా బ్యాడ్‌గా అనిపిచ్చింది. ఇంకొకటేంటంటే ఈ ప్రోడక్ట్‌లో మనకి లాకర్స్ ఇచ్చారనమాట. ఆ లాకర్స్ ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న పిల్లలొచ్చేసి గట్టిగా పుష్ చేసినా కూడా ఆ లాక్స్ అనేవి విరిగిపోతాయి. అలా ఉందనమాట లాకర్స్. ఏంటంటే మనకు వాల్యుబుల్ ఐటెమ్స్ అయితే లైక్ జ్యువెలరీ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివైతే పెట్టుకోకండి. ఎందుకంటే చెప్పా కదా! లాక్ సిస్టమ్ అయితే అది కరెక్ట్‌గా లేదు. జస్ట్ నార్మల్ థింగ్స్ డైలీ వేర్ ఐటెమ్స్ ఇలాంటివైతే బాగా యూజ్‌ఫుల్ అనమాట. అండ్ ఇంకొకటి నాకు తెలిసిందేంటంటే, కొన్ని రోజుల తర్వాత మాత్రం లోపల మనకి ఫంగస్ పట్టే అవకాశాలయితే చాలా ఉన్నాయంటున్నారు. మేబీ అది ఎందుకో ఏంటో నాకు కూడా తెలీదు. ఏదైనా మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. నేనైతే సాటిస్ఫై ఉన్నాను. నాకైతే హ్యాపీగా అనిపించింది ప్రొడక్ట్ చూసిన తర్వాత. కానీ ఇన్‌స్టాలేషన్ ప్రకారం అయితే నేను సజెస్ట్ చేయదలుచుకోలేదండి ఈ ప్రొడక్ట్‌ని. ఇట్స్ అప్ టు యూ. మీరు వెయిట్ చేస్తా అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టము. ఓవరాల్‌గా అయితే డెలివరీ మాత్రం ఇన్ టైమ్‌లో అయిపోయింది. బట్ ఇన్‌స్టాలేషన్ టీమ్ వాళ్ళు మాత్రం చాలా వరస్ట్‌గా ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే చెప్పా కదా! ఇన్‌స్టాలేషన్ పర్సన్స్ ఎలా చేస్తున్నారంటే నాకొచ్చిన ప్రకారం అయితే వాళ్ళైతే మిస్ కాల్ ఇచ్చారు. ఫస్ట్ మిస్ కాల్ ఇచ్చిన తర్వాత మెసేజ్ వచ్చిందనమాట. కస్టమర్ ఈస్ నాట్ రిసీవింగ్ ద కాల్. అంటే మనము కాల్ వచ్చినా కూడా అవైలబుల్‌గా లేము ఆర్ కాల్ లిఫ్ట్ చేయలేదు అన్నట్టుగా మన మీదనే కంప్లెయింట్ రైజ్ చేస్తూ ఉంటారనమాట. కాల్ చేసాము బట్ కస్టమర్ అయితే రెస్పాండ్ అవ్వలేదు అన్నట్టుగా చెప్తుంటారు. యాక్చువల్‌గా అయితే మనకి ఎలాంటి కాల్స్ రావు. జస్ట్ మిస్ కాల్ ఇచ్చేసి వదిలేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ప్యానెల్ ఉంటుంది కదండీ! బ్యాక్ సైడ్ బోర్డ్ మాత్రం చాలా థిన్‌గా ఉంటుంది. అసలు నేనైతే షాక్ అయ్యాను. ఏంటి ఇంత థిన్‌గా ఉంటుంది. ఇది బ్యాక్ సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాను. అప్పుడేంటంటే వాళ్ళేం చెప్పారంటే జస్ట్ ఇది సపోర్ట్‌గా మాత్రమే ఉంటుందండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏముండదని చెప్పారు. బట్ ఎందుకో నాకైతే అది నచ్చలేదు. చాలా థిన్‌గా అనిపించింది. జస్ట్ సపోర్ట్ ఉందా అంటే ఉంది అన్నట్టుగా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే
ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఒక్కసారి ఎలా ఉందో చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు నేను మిగతా పాయింట్స్ చెప్తాను. సో, చూడండి ఇక్కడ బ్యాక్ ప్యానెల్ చాలా థిన్‌గా ఉంది అని చెప్పాను కదా! అండ్ కింద వచ్చేసి 2 లైన్స్ లాగా ఉంది. అది ఒక్కటి మాత్రమే సపోర్ట్ అనమాట. మనం లోపల నుంచి చూస్తే చూడండి అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. ఏంటి ఇలా ఉంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా ఏమన్నా లిజర్డ్ కానీ, చిన్న చిన్న పురుగులు కానీ ఏమన్నా లోపలికొస్తాయేమో అని చెప్పేసి బాగా ఆలోచించాము. మీకు కనిపిస్తూ ఉంది కదా! సో, అలా గ్యాప్ వచ్చిందనమాట. ఆ ప్యానెల్ మీకు షీట్స్ చూస్తే అర్థమైపోతుంది. చాలా థిన్‌గా ఉన్నాయి. సో, అప్పుడు ఏం చేసాము, స్టేప్లర్ తీసుకొని ఎక్కడెక్కడైతే గ్యాప్ కనిపిస్తుందో అక్కడ పిన్స్ కొట్టామనమాట. సో, అప్పుడు కొంచెం గట్టిగా ఉంది. మస్ట్ ఒకేలాగా ఉంది. సో, చూడండి. ఇన్ కేస్ మీకు అది పిన్స్ కొట్టడానికి లేదు అనుకుంటే జస్ట్ మీరు టేప్‌తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో, అలా చేశామనమాట. అంటే ఆ మధ్యలో మనం జస్ట్ ఇలా పుష్ చేస్తే ఏంటంటే అది ఊడొచ్చేస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి మేము అది కవర్ చేశాము. సో, మాకు ఎక్కడెక్కడైతే గ్యాప్ కనిపిస్తుందో అక్కడ అన్నిటి ప్లేస్‌లో పిన్స్ అయితే కొట్టేస్తున్నామనమాట. చెక్ చేసుకుంటూ అన్ని పిన్స్ అయితే కొట్టాము. నెయిల్స్ కొట్టడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వుడ్ మాత్రం చాలా థిన్‌గా ఉందని చెప్పాను కదా! సో, నెయిల్స్ అయితే కొట్టడానికి ఛాన్స్ లేదు. సో, అందుకే పిన్స్ కానీ ఆర్ ఎల్స్ టేప్ కానీ అంటించామనమాట. సో, లోపల మాత్రం ఇలా ఉంటుందండి కంపార్ట్మెంట్స్. యాక్చువల్‌గా లైట్ సరిగ్గా లేదు. అందుకని చెప్పేసి మీకు క్లియర్‌గా కనిపించట్లేదు. సో, మనం దేని దానికి సెపరేట్‌గా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందండి వార్డ్‌రోబ్ అయితే. చెప్పా కదా! ఓవరాల్‌గా సూపర్ ఫైన్ అనమాట. ఇక్కడ చూడండి లాకర్ చూపిస్తున్నాను. ఆ లాకర్ అయితే అస్సలు బాలేదండి. ఊరికే ఊడొస్తుందనమాట. సో, ఇదైతే నాట్ సో గుడ్. సో, ఇక్కడ మేమైతే 4 డోర్స్ వార్డ్‌రోబ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. యాక్చువల్‌గా దీంట్లో 2, 3, 4 ఇలా డోర్స్‌తో ఉన్నవి అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మేమైతే 4 డోర్స్‌ది అయితే ఆర్డర్ పెట్టాము. ఓవరాల్‌గా అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. సో, లాకర్స్ వచ్చేసి మనకి 2 ఉంటాయన్నమాట. ఒకటి బయట ఉంది అండ్ లోపల ఒక లాకర్ ఉంటుంది. సో, నాకు తెలిసి 2 వేస్ట్. అది వేసినా వేయకపోయినా ఒకటే అనమాట. ఒక్కొక్కసారి అవి పని చేయవు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ కంపార్ట్మెంట్ అనేది చిన్నగా అనిపిస్తే ఆ వుడ్ అనేది తీసుకోవచ్చు. మధ్యలో తీసుకుంటే చూడండి పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్ తీసేసి మనం కింద అయినా ప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం స్పేస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. సో, యాక్చువల్‌గా ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రొడక్ట్ క్వాలిటీ వైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనమాట. అది మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాము. లేదు మేము వెయిట్ చేస్తాము 10 డేస్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఫంగస్ విషయానికొస్తే మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఐ మీన్ అంటే ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటూ అట్‌లీస్ట్ వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అప్పుడు ఫంగస్ అనేది రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.